పొలాన్ని పండించుకుంటూ అతని జీవనం సాగిస్తూ ఉండేవాడు. ఈ సంవత్సరాల పాటు వ్యవసాయం బాగానే సాగింది. కానీ అందుకు ఆధారంగా ఉంటున్న చెరువు క్రమంగా ఎండిపోనారంభించింది. అందువల్ల ఆనందుడు చాలా నష్టపోతాడు. దాంతో ఆనందుడు ఒకరోజు తనలో తను ఇలా అనుకుంటాడు, అసలు ఈ వ్యవసాయం నాకు బొత్తిగా గిట్టుబాటు కట్టలేదు. రోజంతా కష్టపడినా నాకు కడుపు నిండటం కష్టంగా ఉంది. అయితే నాకు వచ్చింది ఇదొక్కటే. ఇప్పుడు ఇంకేం చేయాలి, అది కూడా నాకు అర్థం కావట్లేదు అని తనలో తాను మదనపడి ఏదో ఆలోచించి చివరికి ఒక నిర్ణయానికి వస్తాడు ఆనందుడు. నాకిప్పుడు ఏం చేయాలో అర్థమైంది. మనకి ఏమీ లేనప్పుడు ఈ ప్రకృతి మనల్ని ఎప్పుడు కాపాడుతుంది అని అంటారు. ఇప్పటి వరకు ఈ జలవనరులను వాడి వ్యవసాయం చేశాను. ఇక ఇప్పుడు అడగంటిపోయాయి కాబట్టి ఇక్కడ నుండి పక్కనే ఉన్న అడవిలోకి వెళ్లి అడవి మృగాలు వేటాడి వాటి నమ్మి డబ్బు సంపాదిస్తాను. ప్రస్తుతానికి నేను అంతకు మించి చేయాల్సింది ఏం లేదు. అలా ఆనందుడు పొట్టకూటి కోసం మృగాలను వేటాడి వాటి మాంసం విక్రయించి 4 డబ్బులు తెచ్చుకునేవాడు. వీళ్ళు పళ్ళు ఫలాలు దొరికేవి, అలానే తేనె కూడా దొరికేది. వాటి మీద ఆధారపడి జీవయాత్ర గడపాల్సిన దుస్థితి ఆనందుడికి ఏర్పడుతుంది. ఒకనాడు అతను అడవిలో తిరుగుతూ ఉండగా ఒక చోట ఒక ముని తపస్సిస్తాడు. ఏమిటి విచిత్రం! ఎంతకాలం ఈ అడవిలో నేను ఒక్కడే ఉన్నాను అనుకున్నాను. కానీ ఈ రోజు నాకు తోడుగా ఈ ముని కూడా ఉండడం ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. రోజు ఈ అడవి మృగాల మధ్య తిరిగి నాకు కనీసం మాట్లాడటానికి ఒక మనిషి తోడు దొరికింది అని మనసులో అనుకుని ఆనందుడు ఆ చుట్టుప్రక్కల ఉండే పండ్లు, కందమొలకలు, తేనె తెచ్చి ఆ ముని ముందు పెట్టి సాష్టాంగపడతాడు. అది చూసి ఆ ముని ఇలా అడుగుతాడు, ఓ యువకుడా, ఎవరు నువ్వు? ఎందుకు నాకు ఇవన్నీ తెచ్చి పెడుతున్నావు నాయన? అసలు నువ్వు అడవిలోకి ఎందుకు వచ్చావు? అయ్యా, నా పేరు ఆనందుడు. ఈ అడవి పక్క ఉన్న గ్రామంలోనే వ్యవసాయం చేస్తూ ఉండేవాడిని. అయితే కొంతకాలం తీవ్ర అనావృష్టి రావడంతో పంటకు నీరు అందక భూములు బీడుగా మారిపోవడంతో నా జీవనాధారం కోసం ఇలా అడవిలోకి వచ్చాను. ఇక సాటి మనిషిగా మీకు సాయం చేయాలనిపించింది, అందుకే చేశాను అంతే అని తన గురించంతా వివరంగా చెబుతాడు ఆనందుడు. దాంతో ఆ ముని అతని కానుకలు స్వీకరించి అతన్ని ఆశీర్వదిస్తాడు. అది మొదలు ఆనందుడు రోజు కొన్ని పళ్ళు, తేనె సంపాదించి ఆ మునికి సమర్పించి తరువాత తన పని తాను చేసుకుంటూ వచ్చేవాడు. ఇలా కొద్ది రోజులు గడిచాక ఆ ముని ఆనందుడితో ఇలా అంటాడు, నాయనా, ఎన్నాళ్ళు నీవు ఫలితం ఆశించకుండా నాకు చేసిన సేవలకు నేనెంతో సంతోషంగా ఉన్నాను. అయితే ఈ రోజు నిండు పూర్ణిమ. ఈ రోజు నువ్వు ఏదైనా కోరిక కోరుకున్నట్లయితే నేనది తీర్చగలను. అయితే నీ కోరికను తీర్చే శక్తి నాకు ఈ రోజు ఒక్కరోజు మాత్రమే ఉంటుంది. అందుచేత నీ స్థితికి తగిన కోరిక ఏదన్నా కోరుకో, వెంటనే అనుగ్రహిస్తాను అని అంటాడు ఆ ముని. దాంతో ఆనందుడు ఆనందంతో ఉబ్బి తప్పిపోతూ మునిని ఇలా అడుగుతాడు, స్వామి, ఈ అడవిలోకి వచ్చినప్పటి నుంచి నాకు జీవితం బాగానే సాగుతుంది. ప్రస్తుతం నాకంటూ ప్రత్యేకమైన కోరికలేం లేవు. అయితే నేనిప్పుడు కష్టపడి గొప్ప ధనవంతుడవ్వాలని కోరుకునేవాడిని. కానీ నా కోరిక ఇప్పటికీ నెరవేరలేదు. నా జీవితంలో ఒక్క దారిద్ర్య బాధ తప్ప మరే బాధ లేదు స్వామి. నాయన, పనులు వెళ్ళబుచ్చావంటే నేను తప్పకుండా తీరుస్తాను నాయన. కాబట్టి నీకేం కావాలో కోరుకో. అలాగే స్వామి, మీరు ఇంతలా చెప్తున్నారు కనుక అడుగుతున్నాను. స్వామి, నాకు ఒక బిందె నిండా బంగారు కాసులు కావాలి. ఈ జీవితానికి ఏ లోటు లేకుండా సుఖంగా బతకగలను. సాధ్యమైతే ఈ కోరిక తీర్చండి స్వామి అని వేడుకుంటాడు ఆనందుడు. అది విన్న ముని మరేం ఆలోచించకుండా వెంటనే ఇలా అంటాడు, నాయన, అలాగే నీ కోరిక తప్పకుండా నెరవేరుతుంది. నువ్వు ఇంటికి వెళ్ళి చూడు. నీకు కావలసిన బిందెడు బంగారం నీ ఇంట్లోనే దొరుకుతుంది అని అంటాడు ఆ ముని. దాంతో ఆనందుడు వెంటనే మునికి కృతజ్ఞతలు తెలిపి అక్కడి నుండి సెలవు తీసుకుని వెంటనే ఇంటికి వెళ్లి చూసుకుంటే అతనికి ఇంట్లో ఒక బిందె నిండా బంగారు కాసులు కనిపిస్తాయి. ఆ ధనం చూసుకుని అతను ఎంతో మురిసిపోయి తన మనస్సులో ఇలా అనుకుంటాడు, మొత్తానికి ఆ ముని ఎంత శక్తి గలవాడు కదా, ఎంత దయగలవాడు. నా కష్టాలన్నీ ఒక్క క్షణంలో తీర్చేశాడు. ఇంతకాలానికి ఆ ముని దయ వల్ల నా దారిద్ర్యం తీరిపోయింది. ఇక నేను చాలా సంతోషంగా బతకచ్చు అని ఎంతో సంతోషంగా ఆ మునిపై అంతులేని భక్తి పుట్టుకొస్తుంది ఆనందుడికి. అందుచేత అతనికి ఇప్పుడు ఆ అరణ్యంలో ఏం పని లేకపోయినా పాలు ఫలాలు తీసుకుని రోజు అరణ్యానికి పోయి మునికి నివేదన చేసి ఆయనకు తన కృతజ్ఞత తెలుపుకుంటూ వచ్చేవాడు. అతని సేవలకు సంతోషించిన ముని ఇలా అంటాడు, ఇప్పటికి నీ కోరిక తీరిందనుకుంటాను. అయితే నేను ఒక మాట చెబుతాను నాయన, జాగ్రత్తగా గుర్తు పెట్టుకో. ఇంతకాలం
ఆనందుడి వద్ద డబ్బు లేదు కాబట్టి అతనితో ఎవ్వరికీ పని లేదు. కానీ ఇప్పుడు ఆనందుడు ఒక సంపన్నుడు కాబట్టి ఊరిలో ఉన్న వారందరికీ నీతో పని పడుతుంది. వారి అవసరాల కోసం వారంతా నీకు లేనిపోని గౌరవం ఆపాదిస్తూ నిన్ను కీర్తిస్తూ నీ వెంటే తిరుగుతూ ఉంటారు. కాబట్టి అలాంటి వారితో కొంచెం జాగ్రత్తగా ఉండు బాబు. అలాగే స్వామి, తప్పకుండా మీరు చెప్పినట్టు చాలా జాగ్రత్తగా ఉంటాను. మరి నేను వెళ్ళొస్తాను స్వామి, నాకు సెలవిప్పించండి అని చెప్పి ఆనందుడు తిరిగి అక్కడి నుండి వచ్చేస్తాడు. అయితే అతను పేదరికంలో ఉండగా ఆ ఊర్లో ఎవ్వరూ కూడా అతన్ని పలకరించిన వారే లేరు. కానీ ముని చెప్పినట్టు అతని దగ్గర ఇప్పుడు అంతులేని ధనం చేరినట్టు తెలియగానే ఊర్లో అందరూ అతనికి ఆప్తులవుతారు. అందరూ అతను మంచి కోరిన వారే. అందులో లక్ష్మి అనే ఒక పెద్దావిడ ఆనందుడి ఇంటికి వచ్చి ఇలా అంటుంది, ఎలా ఉన్నావురా అబ్బాయి? ఎంతైనా నువ్వు మా గంగయ్య కొడుకువి. ఈ ఇంట్లో ఉండే కర్మ నీకేమిటి? మంచి ఇల్లు కట్టుకో, మంచి బట్టలు కట్టుకో, సుఖంగా ఇంత తిని 10 మందికి పెట్టు. ఖర్చుగాని ధనం వెంట ఉన్నా ఒంటరిగా ఉన్నా బ్రతుకు వృధా. ఘనంగా నువ్వు బతుకుతుంటే గొప్పింటి వాళ్ళు నీకు పిల్లనిచ్చి పెళ్లి చేస్తారు. నీ స్థాయి అన్ని విధాలా పెరుగుతుంది అని లక్ష్మి తన ధోరణిలో ఆనందుడికి సలహా ఇస్తుంది. ఆనందుడికి కూడా పెళ్లి అనేసరికి ఆశ కలిగి ఆమెతో ఇలా అంటాడు, నువ్వు చెప్తుంటే నాకు